నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డ్రైవర్ల ఆరోగ్య దృష్ట్యా 28 పొంగనూరులో ఉచిత వైద్య శిబిరం. ఎంవే సుప్రియ. చికెన్ విక్రయ దుకాణాలను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు. మేన్పట్లలో ప్రారంభమైన గంగమ్మ జాతర. ఘనంగా ఎలక్ట్రీషియన్ డేను నిర్వహించిన అసోసియేషన్ వారు. వార్తలోని వివరాలు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కళా కార్యాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా అధికారులతో సీఎం పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, కడా పీడి వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, ట్రైనింగ్ ఎస్పీ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపటి రోజున అధికారికంగా ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలిపారు. ఈ నెల చివరి తేదీల్లో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శంకుస్థాపన పనులు, ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారని, సామాజిక భద్రతా పెన్షన్లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందని, వ్యవసాయ అనుబంధ రంగాలపై సంబంధించిన శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఉంటుందని తెలిపారు. స్టేట్ నుంచి అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ 24th స్టేట్ నుంచి టీచర్స్ వస్తుంటారు. సో మధ్యాహ్నం వాళ్ళు అక్కడే సార్ దిగుతారు, అక్కడ హెలిప్యాడ్ చేసిన తర్వాత అక్కడ ఇన్నోగ్రేషన్ ఉంటుంది, టీచర్స్ కూడా ఇంటరాక్ట్ చేస్తాం. సో G+1 బిల్డింగ్ ఇది చేసిన తర్వాత అక్కడ నుంచి 15 నుంచి 20 minutes ట్రావెల్ చేసేసి నవోదయ సెంటర్కి వస్తుంది. నవోదయ సెంటర్లో మొత్తం ఆల్రెడీ చాలా ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. అండ్ దెన్ అక్కడికి వెళ్ళి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తారు. అక్కడ కూడా ఆల్రెడీ 100 మంది పిల్లలు సెలెక్ట్ చేసేసాయి ట్రైనింగ్కి, అప్టిట్యూడ్ కాంటెస్ట్ అంటే మన కాంపిటేటివ్ ప్రాసెస్ వెళ్తున్నారు. యూ ప్లీజ్ సెలెక్ట్ గుడ్ పీపుల్ చేసేసి ఇమీడియట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ కూడా ఇన్వైట్ చేసేస్తారు. అండ్ మన కుటుంబంలో ఏమేమి గాంధారం బిల్డింగ్ నుంచి మనం అక్కడ షిఫ్ట్ చేస్తాం, కొత్త బిల్డింగ్స్. మేడం ఉన్నారు, మేడం కనిపిస్తారు. సో యూనో సో దీస్ 3 innovations will happen కనీసం ఒక గంట టైం. సో వీఆర్ థింకింగ్ దట్ ఈ ప్రాసెస్ వల్ల 5:36 అయిపోతుంది. ఓకే, దెన్ సాయంత్రం we will go to the resort. ఇది కొన్న resort ABTDC ల్యాబ్ అండ్ ఇట్ హ్యాస్ బిన్ గివెన్. అక్కడ రూమ్స్ చూసుకుని ఎలా ఉంది ఎకనామిక్స్ అర్థం చేసుకుని సర్వే డైరెక్ట్లీ కొడుతూ అది also 7:30. నెక్స్ట్ డే పెన్షన్ పెద్ద సెలవులు. సో మనం ఒక గ్రామం సెలెక్ట్ చేయాలి. 31st ఇప్పుడు ఈసారి మనం పెన్షన్ 31st ఇస్తున్నాం స్టేట్ చూస్తే. సో సర్వే స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్. అక్కడ నుంచి లాస్ట్ టైం మనం పబ్లిక్ మీటింగ్ చేసాం, అక్కడే అంతా ప్లాన్ చేస్తాం. ఆ చుట్టుపక్కల మనం గ్రామం సెలెక్ట్ చేసేసి అక్కడ 4-5 హౌసెస్కి వెళ్తారు సార్. అక్కడ ఇంటరాక్షన్ చేసుకుని దానికి పబ్లిక్ మీటింగ్. పబ్లిక్ మీటింగ్లో 2000 members ఉంటారు. ఈ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇమీడియట్గా మళ్ళీ ఇండస్ట్రీస్ అమ్యూట్ చేసేసి లంచ్ చేసేసి బంగారు కుటుంబం మరియు 1 member ఆఫ్ ఫ్యామిలీ హెచ్ఎన్ఎస్ఎస్ ఉండొచ్చు, నెట్ క్యాప్ ఉండొచ్చు, SC ST ఏమైనా చూసుకొని స్టాల్ చూసుకొని ఒక 3:30-4 కల్లా ఫ్రీ అయిన తర్వాత అది చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అంత పొలిటికల్ ఇంటరాక్షన్స్. మార్నింగ్ ఫస్ట్ ఎక్కడికి వచ్చి సేమ్ ప్లేస్లో వచ్చి గార్డెన్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో నగరిలో చూస్తే ఆల్మోస్ట్ 1.5 hour to 2 hours టైం. విలేజ్ విలేజ్కి లేకపోతే ఒక మీటింగ్ చేయాలి, ఒక గార్డ్ అడ్వైజరీ కమిటీ చేయాలి. సో గార్డ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ చేసేసి పొలిటికల్ కొంచెం హాఫ్ డే పొలిటికల్ బికాస్ 2 days ఒక
పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ మార్కెట్ చేసి అది చెప్పడానికి కూడా కారణం ఉంటుంది. మధ్యాహ్నానికి ఇది పార్టిసిపంగా తులసి డ్రైవర్ల ఆరోగ్య దృష్ట్యా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ తెలిపారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 28న బుధవారం పుంగనూరు పట్టణం ట్రావెలర్స్ బంగ్లా ఆవరణంలో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కంటి చూపు ఇతర జబ్బులకు సంబంధించి వైద్య పరీక్షలు చేసి మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రేపు మనము ట్రావెలర్స్ బంగ్లా నందు డ్రైవర్లందరికీ ఉచిత మెడికల్ క్యాంప్ మరియు ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. కావున పట్టణంలోని డ్రైవర్లు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, అలానే లారీ డ్రైవర్లు, ఐచర్ డ్రైవర్లు, టాటా ఏస్ డ్రైవర్లు మరియు క్యాబ్, కార్ డ్రైవర్లు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ వచ్చి వాళ్ళ యొక్క కంటి పరీక్షలు మరియు వైద్య పరీక్షలు చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదములు. సాక్షాత్తు అగస్త్య మహాముని లింగాన్ని ప్రతిష్ఠించి పూజించబడిన పవిత్ర శైవ క్షేత్రంగా చెప్పుకునే దేవాలయం పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం. మాఘమాసం పర్వదినం సందర్భంగా ఓ భక్తుడు ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో రికార్డు చేశాడు. సూర్య భగవానుడి లేలేత కిరణాలు ఆలయాన్ని తాకుతున్న అద్భుత దృశ్యం చూపరులను కట్టుపడవేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. పుంగనూరు వాసులు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. మాఘమాసం కావడంతో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. അറിയില്ല ശിവനെ ఫలోదకేన స్నాపయామి ఫలస్నానాంతం శుద్ధోదకస్నానం ఓం ఆపో ఇష్టమయో భువః ఒక నిమిషం ఇస్తాను. ఇస్తున్నా. కొంచెం మేము తీసుకుంటున్నామా
మారిల్లా శివనే. జాతీయ ఎలక్ట్రీషియన్ డే వేడుకలను పొంగనూరులో ప్రైవేట్ ఎలక్ట్రికల్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రీషియన్ బల్బును కనుగొన్న థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యుత్ సిబ్బందికి ప్రతీకైన నీలం జెండాను ఎగురవేశారు. ఎలక్ట్రీషియన్ లైక్యత ఎలక్ట్రీషియన్ లైక్యత వర్ధిల్లాలి ఎలక్ట్రీషియన్లు మాట్లాడుతూ విద్యుత్తు మన జీవితాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మన ఇళ్లను వెలుగులో ఉంచడానికి, ఎలక్ట్రానిక్ పరికరాలను నడపడానికి, అనేక ఇతర పనులకు ఉపయోగపడుతుందని, అటువంటి విద్యుత్ వినియోగంలో ఏమైనా అంతరాయం కలిగినా విద్యుత్ ఉపకరణాలు రిపేర్కు వచ్చిన వాటిని మనం రిపేర్ చేస్తుంటామని అన్నారు. నేటి ఈ సమాజంలో ఎలక్ట్రీషియన్ ఎంతో అవసరమని చెప్పారు. మనం కూడా పనిపై శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సెక్రటరీ సురేంద్ర, శివప్రకాష్, శివశంకర్, ఆదినారాయణ, శ్రీధర్, బాబాజాన్, నజీర్, మురళి, కోదండ, హేమంత్, బాబు, నాగరాజు, సి నాగరాజు, భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షులు కేశవరెడ్డి, కార్యదర్శి సురేంద్ర తదితర వ్యక్తులు పాల్గొన్నారు. ఏమనగా ఈరోజు ఎలక్ట్రీషియన్ డే. ఎందుకంటే 1880 జనవరి 27వ తారీఖున థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టిన దినము, మనకి వెలుగునిచ్చిన దినము. దానివల్ల ఈరోజు ఎలక్ట్రీషియన్కి గుర్తింపుగా ఎలక్ట్రీషియన్ డే 27వ తారీఖు ఇచ్చినారు. మన దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఎలక్ట్రీషియన్ వృత్తిపరంగా పనిచేస్తున్నారు. దీంట్లో మనకి ఎలక్ట్రీషియన్లకి ఏ పరంగా గవర్నమెంట్ ఆదాయము ఏమీ లేదు. ప్రైవేట్గా చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. దీంట్లో మన ఎలక్ట్రీషియన్లు కూడా ఐక్యత లేదు. దాదాపు 300 మంది టౌన్లో ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన చాలా తక్కువ మంది. ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ ఎందుకు పెట్టినారంటే సంవత్సరం అంతా వర్క్ చేసుకుంటాము. ఈరోజు ఒక రోజన్నా లీవ్ ఇచ్చి అందరూ ఒక ఐక్యతగా ఒక భాగవతంగా చేయాలని ఈ ఎలక్ట్రీషియన్ డే రాష్ట్రంలో గుర్తించడం అయింది. ఈరోజు మనం 7వ వర్ధంతి జరుపుకుంటున్నాము. కానీ వారం ఇంకా మన ఎలక్ట్రీషియన్కి చెప్తున్నాము, ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి. అయినా ఇంతమంది వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మరి ఏం చెప్తున్నామంటే నాణ్యమైన వస్తువులు వాడండి. అట్లే బిల్డింగ్ ఓనర్లకు కానీ మేస్త్రీలకు కానీ మేము ఎలక్ట్రీషియన్ తరఫున ఏం చెప్తున్నామంటే మంచి మెటీరియల్ కొని మంచి నాణ్యమైన వర్క్ చేయాలని నేను ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్లకి, ఇంటి ఓనర్లకి, మేస్త్రీలకి, యజమానులకి కోరుతున్నాను. మన అసోసియేషన్ ఏర్పడిన ప్రతి సంవత్సరము 7 సంవత్సరాలు, గత 7 సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఎలక్ట్రీషియన్ అనేది చాలా గర్వంగా నిర్వహించి మా ప్రతి మన ఎలక్ట్రీషియన్ సోదరులకందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఇన్ని రోజులుగా మనం ఈ విధంగా చేసుకుంటామంటే మనలో ఐక్యత ఉంది, చేసుకోవాలి. ఇలాగే ఎలక్ట్రీషియన్లు అంతా ప్రతి సంవత్సరము మన అసోసియేషన్ సభ్యత్వం తీసుకొని అసోసియేషన్లోకి వచ్చి అసోసియేషన్లో ఉన్న మన సభ్యులను కలిసి మీకు కావాల్సిన లేబర్ కార్డులు కానీ అసోసియేషన్ నుంచి వచ్చే ఏ విధమైన సహాయ సహకారాలు కానీ అందించడానికి మేము సెక్రటరీ గారు అందరూ సుముఖంగా ఉన్నాము. ప్రతి ఎలక్ట్రీషియన్ పుంగనూరులో ఇక్కడ ఉంది కొంతమంది వచ్చినారు. దగ్గర 300-400 మంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు అసోసియేషన్కి సహకరించడం లేదు. ఏదైనా బాధ కలిగినప్పుడు ఏదైనా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అసోసియేషన్ గుర్తుకొస్తుంది. అంతకుముందు అసోసియేషన్ గుర్తుకు రావడం లేదు. ఆ విధంగా వచ్చిన వారిని అసోసియేషన్లో మేము ఆదరించడం జరగదు. ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ సభ్యుడు అసోసియేషన్లో వచ్చి సభ్యత్వం తీసుకొని ఐడి కార్డు పొందిన వారికి మాత్రమే అసోసియేషన్ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది. లేదంటే ఏ విధంగానూ మేము సహకరించడానికి అనుమతించాము. ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ ఈ నెల నుంచి ప్రతి నెల మీటింగ్కి హాజరై తన సమస్యలున్నా అసోసియేషన్ సమయంలో ఏదైనా వెలుగులోకి చూపించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ సంవత్సరం కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేసి కొత్త బాడీని ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ అతి త్వరలో తేదీని నిర్ణయించి ప్రతి ఎలక్ట్రీషియన్కి తెలియపరుస్తాము. ప్రతి ఎలక్ట్రీషియన్ అసోసియేషన్కి వచ్చి తమ అభిప్రాయాలు తెలియజేసి కొత్త బాడీని ఎన్నుకొని అసోసియేషన్కి సహాయ సహకారాలు అందించి అసోసియేషన్ నుంచి కూడా మీ సహాయ సహకారం అందుకోగలరని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఎలక్ట్రీషియన్ శివ గారు చెప్పినట్టు భవనానికి సంబంధించి భవనం అనేది ఒక పిడికిల్ లాంటిది.
ఫస్ట్ మేస్త్రి వస్తారు, తర్వాత ఎలక్ట్రీషియను, పెయింటరు, కార్పెంటరు, ఇలాగా అన్ని రకాల వర్గాలు చేరితేనే ఒక బిల్డింగ్ అనేది ఒక అందంగా నిర్మించడం జరుగుతుంది. కానీ కొన్ని అపోహలు ఉన్నాయి వీళ్ళ దగ్గరంతా. మేము మేస్త్రి దగ్గరికి ఎందుకు పోయేది ఒక అపోహ ఉంది. అది నిజమా కాదా చెప్పండి. నిజమే. ఆ అపోహ తొలగించాలంటే మనం ఏం చేయాలంటే అందరూ ఐక్యత అనేది చాలా ముఖ్యం. మేమెందుకులే వాళ్ళ మీటింగ్ పిలుస్తారు పోయేది, వీళ్ళెందుకులే మీటింగ్కి వస్తారు పోయేది, ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ఎలక్ట్రీషియన్ కార్డులు చేయాలన్నా కూడా మా సంఘం పేరు పెట్టే చేయాలి ఇక్కడ పుంగనూరులో ఆ పరిస్థితి. కానీ మేము వేరే విధంగా చూడలేదు. ఎప్పుడు అందరూ ఒకటిగా కలిసికట్టుగా ఉండి ఒక భవనానికి నిర్మించి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ భవన నిర్మాణ కార్మికుల సంఘంలో ఉంటే కార్డులు కానీ, లేబర్ కార్డులు కానీ, ఇతర సంక్షేమ పథకాల గురించి కానీ అందరూ కలిసికట్టుగా ఇకనైనా పోరాడి పనిముట్లు తెప్పించుకోవచ్చు. ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే కూడా అడిగే దిక్కుండరు ఇక్కడ. ఎందుకంటే 10 మంది కలిస్తే దానికి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది ప్రతి ఒక్కరికి. ఇది దృష్టిలో పెట్టుకొని కార్మికులందరూ భవనానికి సంబంధించి అందరూ ఐక్యతగా ఉండి ఇకనైనా మనకి కార్మికునికి ఏదైనా నష్టం జరిగినో 10 మంది ఉండి కలిసి మన రావాల్సిన సంక్షేమ బోర్డు నుండి నిధులు కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉండాలి. కాబట్టి ఇంకా దగ్గరలో కూడా సంక్షేమ బోర్డు పునఃప్రారంభం అవుతుంది. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండి మాకు కూడా సహకరిస్తే అందరూ కలిసి మన భవనానికి సంబంధించిన కార్మికులందరూ ఐక్యత సాగుతారు. పుంగనూరు పట్టణంలోని చికెన్ మరియు మాంసపు విక్రయాల దుకాణాలను మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు. మంగళవారం పట్టణంలోని పలు దుకాణాల్లో ఉన్న మాంసాన్ని శానిటరీ ఇన్స్పెక్టర్ మునివెంకటప్ప పరిశీలించారు. ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలని చెప్పారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే దుకాణాలు శుభ్రత పాటించాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదన్నారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు దుకాణాలను తనిఖీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మేమేం సార్ మేము ఆటోలో పెట్టుకుని సాయంత్రం పోయి లోపల పోయి కదా మీకు లాస్ట్ ముడుక్కి వెళ్ళిపోవాలి. ఆడిపోయేస్తాం. బీగాలు ఏంటంటే ముందు తింటే వచ్చేసాను 2 సార్లు. ఇవంతా క్లీన్గా పెట్టుకోవాలా. దానికి బూజు ఎట్లా పట్టాయి ఇప్పుడు చికెన్ కొట్టేటప్పుడు ఆ బూజు కానీ మీద పడవచ్చు. అందుకనే ఖరీదు కదా. హోటల్ అమ్మేస్తా ఉంటే ఇక్కడికి వస్తారా మీరు? ఇక్కడికి వస్తారా మీరు? బాగుంటుందా? రేట్ ఎట్లా సార్? మాకు బాగా సార్ రేటు ఇప్పుడు వేస్తారా? బాగుంటుంది కూడా రేటు కూడా రేట్ ఇస్తారు. పుంగనూరు పట్టణం మేలుపట్లలో గంగమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గ్రామ దేవతల ఆలయాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్చకులు అమ్మవారి విగ్రహాలను పల పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఇవాళ రాత్రికి గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో సామూహికంగా దీపాలను సమర్పిస్తారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీవారిని మంగళవారం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. చాటపల్లి మండలం పుదిపట్ల శ్రీ వైష్ణవిదేవి ఆలయంలో శ్యామల నవరాత్రులు మంగళవారం వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలవర్లకు పల పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చాడేపల్లి, పుంగనూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు. 9 రోజుల పాటు నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పొంగనూరు పట్టణంలో మంగళవారం సందర్భంగా గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, దూలవారి ఇళ్ల వద్ద శ్రీ బోయకొండ గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రైవర్ల ఆరోగ్య దృష్ట్యా 28న పొంగనూరులో ఉచిత వైద్య శిబిరం. ఎంవే సుప్రియ. చికెన్ విక్రయ దుకాణాలను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు. మేల్పట్లలో ప్రారంభమైన గంగమ్మ జాతర. ఘనంగా ఎలక్ట్రీషియన్ డేను నిర్వహించిన అసోసియేషన్ వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.